అండ్ కొన్ని మోసాలు ఎలా ఉంటాయంటే ఒక మనిషి మనసును కంప్లీట్ గా విరిచేస్తాయి. ఆ మనిషి కంప్లీట్ గా మారిపోతాడు అనమాట. యో గైస్, వెల్కమ్ టు బాంబే టాకీస్. డెకాయిట్. ఈ డెకాయిట్ అనే మూవీ ఎలా ఉంది అంటే, ముందుగా డెకాయిట్ అంటే అర్థం ఏంటంటే గ్యాంగ్ ఆఫ్ ఆర్మ్డ్ రాబర్స్. ఒక రకంగా మనం బందిపోట్లు అని చెప్పుకోవచ్చు సింపుల్ గా. మరి ఈ డెకాయిట్ మూవీ ఎలా ఉంది అంటే, ఈ సినిమా బాగుందా అంటే భలే ఉంది అని చెప్పలేము, అలాగని చెప్పి బాగాలేదా అంటే బాగలేదని అస్సలు చెప్పలేము. అలా ఉంటుంది సినిమా. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక మంచి రెస్టారెంట్ నుంచి ఒక మంచి చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టాం అనుకోండి. చికెన్ బిర్యానీ వచ్చింది, చాలా బాగుంది, టేస్ట్ ఎక్స్ట్రాడినరీగా ఉంది, అదిరిపోయింది బిర్యానీ. కానీ దానిలో చికెన్ మాత్రం 2-3 చిన్న చిన్న ముక్కలు అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెట్టించాడు అనుకోండి, ఎలా ఉంటది? పోలికి చండాలంగా ఉంది సార్. అంటే కంప్లీట్ గా తిన్నామని సాటిస్ఫాక్షన్ ఉండదు. సో ఈ సినిమా కూడా అలాగే ఉంటది. ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. ప్లీజ్ డూ హైప్. క్లియర్ గా చెప్పాలంటే ఈ సినిమా లవ్ యాక్షన్ డ్రామా జనర్ కి సంబంధించింది. ఈ సినిమాలో మనకు యాక్షన్ వర్కౌట్ అవుతుంది, డ్రామా వర్కౌట్ అవుతుంది, కానీ ఆ లవ్ ట్రాక్ మాత్రం వర్కౌట్ కాదు. సినిమాలో జరిగే ప్రతి ట్విస్ట్, ప్రతి టర్న్, ప్రతి యాక్షన్, ప్రతి థ్రిల్ కంప్లీట్ గా లవ్ మీద డిపెండ్ అయి ఉంటది. కోర్ పాయింట్ లవ్ ట్రాక్ ఇక్కడ. అలాంటి లవ్ ట్రాక్ సైడ్ ట్రాక్ అయిపోతుంది. సో ఇది మోర్ ఓవర్ లవ్ స్టోరీ కంటే ఒక థ్రిల్లర్ మూవీ లాగా అనిపిస్తుంది మనకు. ఫర్ ఎగ్జాంపుల్, సీతారామం సినిమా ఉంది. ఆ సినిమాలో ప్రతి సీన్ లో, ప్రతి మూమెంట్ లో మనం ఆ లవ్ అనే ఎమోషన్ ని కంప్లీట్ గా ఎక్స్పీరియన్స్ చేస్తాం. కానీ ఈ సినిమాలో ఆ లవ్ సైడ్ ట్రాక్ అయిపోతుంది. ఎప్పుడైతే సైడ్ ట్రాక్ అయిపోయిందో దాని మీద జరిగే అడ్వెంచర్లు అంతా మనకు కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఇవ్వవు. బట్ అయినా కూడా మనకు సినిమా మీద కంప్లీట్ గా బ్యాడ్ ఇంప్రెషన్ రాదు. ఎందుకంటే సినిమాలో మెయిన్ ఫస్ట్ స్ట్రాంగ్ పాయింట్ జస్టిఫికేషన్స్ అండ్ లింకేజ్. అంటే సినిమాలో చాలా క్యాజువల్ సీన్స్ నుంచి క్రూషియల్ సీన్స్ కి ఒక కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయి. అవి మాత్రం చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ సినిమాలో ఉండే పెద్ద పెద్ద ట్విస్ట్లు, టర్న్లు కూడా చాలా క్యాజువల్ గా వెళ్ళిపోతుంటాయి. అండ్ కొన్ని ట్విస్ట్లు ప్రెడిక్టబుల్ గా కూడా ఉంటాయి, బట్ స్టిల్ ఇంప్రెసివ్ ఉంటుంది అనమాట. అండ్ ఇలాంటి స్ట్రాంగ్ ఎలిమెంట్స్ కి బాగా సపోర్ట్ ఇచ్చింది బ్యాక్గ్రౌండ్ స్కోర్. బీమ్స్ ఎక్స్ట్రాడినరీగా డెలివర్ చేశాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఎస్పెషల్లీ ఆ కన్ను పెట్టరో సాంగ్, ఆ సాంగ్ ప్లేస్మెంట్ బాగా కుదిరింది. ఆ ప్లేస్మెంట్ కి తగ్గట్టు ఆ సాంగ్ లో వచ్చే షార్ట్స్, ట్రాన్సిషన్ ఎక్స్ట్రాడినరీగా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తారు చూసేటప్పుడు. దీనికి తగ్గట్టు సినిమాలో మంచి టెక్నికల్ వాల్యూస్ ఉన్నాయి. అంటే కెమెరా యాంగిల్స్ గానీ, ఆ కలర్ గ్రేడింగ్ గానీ, ఆ షార్ట్ టేకింగ్ గానీ మంచి ఎమోషనల్ ఇంపాక్ట్ ఇచ్చగలుగుతుంది ఆడియన్స్ ని. అండ్ కొన్ని మోసాలు ఎలా ఉంటాయంటే ఒక మనిషి మనసును కంప్లీట్ గా విరిచేస్తాయి. ఆ మనిషి కంప్లీట్ గా మారిపోతాడు అనమాట. ఆ మోసం అనే ఎలిమెంట్ ని వీళ్ళు ట్రైలర్ లో రివీల్ చేశారు. అది కూడా సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ని కొంచెం డైల్యూట్ చేసిందని చెప్పొచ్చు. అదైతే నాకు మంచి మూవ్ అనిపించలేదు ఫ్రమ్ మూవీ టీమ్. ఎందుకంటే ట్రైలర్ చూసి సినిమా చూసినప్పుడు మనం ఫస్ట్ హాఫ్ అంతా ఈజీగా ప్రెడిక్టబుల్ గా చెప్పేయచ్చు ఏం జరగబోతుంది అనేది మనకు ముందుగానే తెలిసిపోయి ఉంటుంది అనమాట. ఫైనల్లీ ఇట్ ఈస్ ఎ గుడ్ మూవీ విత్ వెరీ గుడ్ మిస్టేక్స్. మరి అడవిశేషం ముందు సినిమాలు క్షణం, ఎవరు, గూఢాచారి ఇలాంటి సినిమాలు బ్రెయిన్ లో పెట్టుకొని ఆ సినిమాలు ఇంప్రెస్ చేసిన రేంజ్ లో ఇంప్రెస్ చేస్తుందని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకెళ్తే ఆటోమేటిక్ గా డిసప్పాయింట్ అవుతారు. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్తే ఈ సినిమా బానే ఉంది అని అనిపిస్తుంది. సో ఈ సినిమాకి బాంబే టాకీస్ ఇచ్చిన రేటింగ్ 2.75 out of 5. వచ్చే మూవీ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, బై బై.